చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళకైతే చాలా కష్టం ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో లోడ్లు దింపుతాయి కానీ ఏదో 300-400 వస్తాయి, అంతకు మించి అయితే రావంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉందో చూద్దాం. మరి వర్షం పడితే ఎలా అన్న? వర్షం పడ్డా నాలుగు చేస్తే కొన్ని ఖరాబ్ అయితే కొన్ని అమ్ముతారు. వర్షం పడ్డా చేస్తూ ఉంటారు. అంతేనా? అంతే. మరి ఖరాబ్ అయితే మీకు నష్టం అన్నట్టే. నష్టమే, రైతుకు నష్టమే, రైతులకు కూడా నష్టమే ఉంటుంది. మరి ఏమైనా లాభము అలా ఉంటుంది? ఇంత నైట్ కూడా మీరు కష్టపడుతున్నారు కదా, మరి అట్లీస్ట్ ఎంతో కొంత లాభం అనేది ఉంటుందా అన్న? ఏముండదు మాకు లాభం అనేది, తింటే వాళ్ళ అమ్మాలి మాకు వచ్చేది ఇక్కడ ఏదో కొంచెం ఎంతో కొంత వస్తుంది అంతే. జీతం అనేది ఏముండదు మాకు, అదే ఖర్చుల మందం వస్తుంది అంతే. ఖర్చుల మందం, జీతం అనేది ఏముండదు మాకు. ఇది వచ్చినాయి దింపితే అమ్ముతేనే మాకు అమ్మాలి వస్తుంది, అంతేగాని జీతం అనేది గవర్నమెంట్ నుంచి రాదు. ఇక్కడ స్టేట్ యజమాన్ ద్వారా కూడా రాదు. ఇక్కడ స్టేట్ ఉండదుగా మాకు, ఆయన కూడా ఏమి ఇయ్యడు మాకు. అంతే అంతే, రైతు నుంచే మాకు వచ్చేది. అంతే, రైతు నుంచే వస్తుంది తప్ప మనకి పై నుంచి అయితే ఏం రాదంట ఇక్కడ. చూస్తున్నాం కదా, అంటే మనకి ఏదైనా సంపాదించుకోవాలన్నా కానీ ఆఖరికి రైతు నుంచే మనం సంపాదించుకోవాలి తప్ప ఇంకా డైరెక్ట్ చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే అంత పెద్దగా ఏం రాదు. అలాగే మాకు పై నుంచి కూడా ఎంత ఇక్కడ సంపాదించుకున్నా ఎంతో కొంత చిల్లర ఖర్చులు కూడా ఏం రావు. మాకు ఏదైనా సంపాదించుకోవాలన్నా కానీ రైతు నుంచి మాత్రమే వస్తాయి అంటున్నారు, అంతే కదా. సో అది రైతు కష్టమైనా కానీ, రైతుకున్న వాల్యూ అయినా కానీ, రైతుకున్న విలువ అట్లాంటి అది రైతుకున్న గొప్పతనం. సో మనం ఇంకా చాలా మంది అయితే రైతుని తక్కువ చేసి వస్తారు కానీ రైతే ఎంతోమందిని అయితే కాపాడుతున్నారు. ఇప్పటికైనా మీరు మేల్కొండ అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పుకుంటాను. అంటే చాలా మంది ఎవరైతే తక్కువ చేసి చూస్తారు రైతులని అలాగే మాత్రమే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్నా ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఉన్నాయి. సోరకాయలు కానివ్వండి, అలాగే కాలీఫ్లవర్, క్యాబేజీ అలాంటి రకరకాల కూరగాయలు అయితే లోడ్ చేస్తూ అయితే ఉన్నారండి. ఇక్కడ ఇప్పుడు లోడ్ తీసుకొచ్చి అయితే ఇక్కడ దించుతూ అయితే ఉన్నారు. సో ప్రజెంట్ అంటే ఇంత నైట్ కూడా ఇక్కడైతే కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడైతే చూడొచ్చు ప్రజలని అయితే. అంటే మనకి ఇక్కడ కాకరకాయలు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కటి మిర్చి కానివ్వండి, అలా అండ్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయలు, అలాగే మనకి ఆకుకూరలు కానివ్వండి, అలాగే వంకాయలు, ఇలా ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఇక్కడ లోడ్ చేస్తూ అయితే ఉన్నారు. హాయ్ అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న మనది? ఇక్కడనే అమలుపల్లి. అమలుపల్లి. రోజు ఇదే పని మనది? నైట్ డ్యూటీ ఉంటుంది, ఒక వారం 5 రోజులకు అట్లా వస్తుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి నైట్. సారీ అన్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా నేను. మీరు పనిచేయంగా కూడా మిమ్మల్ని మాట్లాడిస్తున్నా, కొంచెం ఏమనుకోవద్దు. కానీ మన వాళ్ళకి చూసే వాళ్ళకి అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ పెడతారు ఏంటి అనేది తెలియడానికి కోసం సాయంత్రం 6 వరకు నుంచి మన నైట్ దాకా తీస్తూనే ఉండాలి సరుకులు. ఒక నిమిషం. సో అంటే సాయంత్రం ఎప్పుడు వస్తారు మీరు? సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ పొద్దున 6 గంటల దాకా తీస్తూనే ఉండాలి. మొత్తం ఇక ఇక్కడే నైట్ అంతా మొత్తం ఇక్కడే పని చేసుకుంటా ఉంటారు అంతే. ఇప్పటికి ఎన్ని లోడ్లు దించారన్న మీరు? ఇదంతా మొత్తం క్యాబేజీ అవన్నీ అన్ని దించుతూనే ఉన్నారు. కవర్స్ మొత్తం ఒక 600-700 కవర్లు దించినాం. 600. చాలా కష్టపడ్డారు అయితే. రోజు ఇదే పని మనకి? ఇదే పని. మళ్ళా రెగ్యులర్ గా మంది వస్తూనే ఉంటారు, అంటే పబ్లిక్ 6 గంటలకు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 3 o'clock అయితే అంటే 3 అవుతున్నా పని చేస్తూనే ఉన్నారు. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితేనే ఉంటది పని. మరి నిద్ర అన్న పోతారా లేదా? కొంచెం మధ్యాహ్నం పూట ఎంతో కొంత నిద్ర అని అయిపోతూనే ఉంటది. మరి ఎట్లుంది అన్న పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే? ప్రజెంట్ అయితే ఇదే కవర్లు, ఇంకా అప్పుడు బస్తాలు వస్తుండే, ఇప్పుడు కవర్లు స్టార్ట్ అయినాయి కదా. 15 కిలో 20 కిలో కవర్లు. ఏది ఈజీ ఉంటుంది? మా బస్తాలు ఈజీ ఉంటున్నా, కవర్లు ఇదే ఈజీ ఉందా? మరి ఇక్కడ మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న? అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక మీకు ఏమైనా సమస్య అలాంటిది ఏమైనా? సమస్య అంటే ఇదే, ఇక పొద్దున టైమింగ్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడే మనకు లేబర్ ఇదే టైమింగ్, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేస్తూనే ఉండాలి. లేబర్కి ఇదే ఉంటుంది.